శ్రీశైలం డ్యాంను పరిశీలించారు జలవనరుల నిపుణులు కన్నయ్య నాయుడు. ఇక ఆనకట్టకు 60 మీటర్ల దూరంలో ఉన్న ఫ్లంజ్ పూల్ ఉన్న దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. రేడియల్ క్లస్టర్ గేట్లను పరిశీలించిన ఆయన 10వ నెంబర్ గేట్ లీకేజీ వలన ఎటువంటి ప్రమాదం లేదన్నారు. ఇక మరో 5 ఏళ్లలో గేట్లను రీప్లేస్మెంట్ చేయాలని అన్నారు ఆయన. జలాశయం గేట్ల నిర్వహణకు నిధులు కేటాయించాలని కన్నయ్య నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ గేట్కి 10 లీటర్స్ 1 మీటర్ లెంగ్త్ ఆఫ్ సీల్ లీకేజ్ పర్మిసిబుల్ అని ఇప్పుడు లీకేజ్ అయ్యేది. మనం ఎక్కడికి అలవబుల్ దీనికి చాలా 10% కూడా లేదు. కానీ మన ఇంజనీర్లు నీళ్లు నింపాలని చాలా శ్రమపడి జీరో లీకేజ్కి ట్రై చేస్తున్నాం. దానివల్ల గేట్లు ఆపరేషన్కి ఏం ప్రమాదం లేదు. కానీ కొన్ని రస్ట్ పట్టిన కొన్ని పార్ట్లు ఉన్నాయి. ఇమీడియట్గా పెయింట్ కొట్టాల్సిన నెసెసిటీ ఉంది. పెయింట్ కొట్టేటప్పుడు ఈ పొద్దు ఇన్స్పెక్షన్లో మన సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి, డిఈ గారికి వాళ్ళకి ఎక్కడెక్కడ రిపేర్ చేసి ఎలా పెయింట్ కొట్టాలి, ఎలా స్ట్రెంగ్తెన్ చేయాలి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం రిపోర్ట్ కూడా పంపిస్తాం. అది చేస్తే ఇప్పటికీ 40 ఏళ్ళు పూర్తయింది గేటు. దీని లైఫ్ ఉండేది ఇంక 5 ఏళ్ళే. కానీ ఇదే మరి బాగా మెయింటైన్ చేస్తే ఒక 60-70 ఏళ్ళు